అంటే 10th క్లాస్ అవుతుంది అమ్మాయి. ఆ అమ్మాయి ఈ ప్రోగ్రామ్ ని దాదాపు 4 ఇయర్స్ స్టార్ట్ చేసింది. ఏం చేసిందంటే ఆ అమ్మాయికి 6వ క్లాస్లో ఎప్పుడో 5వ క్లాస్లో ఒక ఆలోచన వచ్చింది. ఈ వాతావరణంలో ఉన్నటువంటి లోపాలని ఈ కాలుష్యం తగ్గించాలంటే ఏం చేయాలి అనే కాన్సెప్ట్తో ఆలోచించి ఆ రోజు నుంచి వాళ్ళ అమ్మ నాన్నని ప్రోత్సహిస్తే వాళ్ళు కూడా మా నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయ్, వాళ్ళ అమ్మ హౌస్ వైఫ్ అయినా వాళ్ళు ఎంతో వాళ్ళకున్న దాంట్లో వాళ్ళు సహకరించి మీలో చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళు, మంచి మంచి ఆలోచనలు ఉంటాయి కానీ మీరు వాటిని బయటికి తీసుకురావడం లేదు. సో ఒకసారి సార్ చెప్పిన మాటలన్నీ కూడా చాలా వివరంగా వినాలి మీరు. ఇది ఒక పాప ప్రస్తుతం 10th చదువు పాప, ఎన్ని దేశాలకు వెళ్ళిందో మీకు తెలియదు, మొత్తం మనకు అన్ని ఇస్తున్నారు సార్. ఆమె చాలా అవార్డు తీసుకుంది. చూడండి, పెద్ద పెద్ద మా చదువుకొని ఎంతో విజ్ఞానం సంపాదించిన తర్వాత చేయాల్సిన పనిని ఆ అమ్మాయి దాదాపు 5 సంవత్సరాల క్రితం అంటే 6వ క్లాస్లో స్టార్ట్ చేసింది అమ్మాయి, 5 లేదా 6. మరి మీరు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అంతా కూడా ముందు మనము 5వ క్లాస్ వాళ్ళని 6వ క్లాసులో కూర్చోబెట్టాము. ఇక్కడ మీ అందరికీ మొక్కలు వేసాము. మొక్కలు వేసినప్పుడు ఒక్కొక్కరు 2-3 మొక్కలు, ఒక మొక్కకి 4 అలా మేము కేటాయించాము. నీళ్లు పోయమన్నాం, చాలా వరకు పోస్తున్నారు. అంతకుముందు మన దగ్గర ఏం జరిగేదంటే ఆ బ్యాక్ సైడ్ కాంపౌండ్ వాళ్ళ దగ్గర పడిపోయింది, గుర్తుందనేది మీకు, కాలేజ్ బిల్డింగ్ అనగాల. దాని నుంచి ఏం చేసేవి, ఎవరు వచ్చేవాళ్ళ దొంగలు రాలే, మనోళ్ళల్లా గొర్రెలు వచ్చాయి. వాళ్ళు మా పొట్టగొడు గొడవ బతుకులు ఆడుకున్న గొర్రెలు పంపించేవాళ్ళు. అవి వచ్చి ఏం చేసేవి, మనం వాటి వెనకాల కాపలా కాయలేము. అప్పటికి వాళ్ళు గట్టిగా చెప్పేవాళ్ళం. వాళ్ళు ఏం చేశారు, కాంపౌండ్ తిప్పేటప్పుడు అవి మనం బాగా మొక్కల్ని చాలా వరకు తినేస్తుంది. వాళ్ళని ఆపలేము, వాళ్ళకి కాడు పట్టుకునే పరిస్థితి. మరి మనం రాకుండా చేయాలని ఏంటి పరిస్థితి, మీరు గుర్తుందో లేదో, సంక్రాంతి సెలవుల్లోనూ సమ్మర్ సెలవుల్లోనూ ఆ కాంపౌండ్ వాళ్ళు కట్టేసాం మనం. ఇప్పుడు గొర్రెలు కనబడుతున్నాయి మీకు, కాబట్టి మొక్కలు కనబడుతున్నాయి. మన అన్నయ్య బాగా మొక్కలు చాలా వరకు కనబడుతున్నాయి. దారమ్మడు వస్తాడు.